విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గృహ సంచారం ఈ విధంగా ఉంది. సింహంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న కుజుడు 13వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న బుధుడు 15వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు 15వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు కుంభంలోను, కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మిథున రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. పెట్టిన పెట్టుబడులపై లాభాలు ఉంటాయి. ఖర్చులు, మానసిక అశాంతి అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు 2వ వారం తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యలో కోరుకున్న స్థానాన్ని అధిరోహిస్తారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి 2 వారాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. సహోద్యోగులతో విభేదాలు ఉంటాయి. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ధన ఆదాయం అధికంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి నిమిత్తం కొత్త పథకాలను, ప్రయత్నాలను చేస్తారు. ఎప్పటి నుంచో రావు అనుకుని వదిలేసిన బాకీలు సైతం ఈ మాసం వసూలయ్యే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు, మానసిక అశాంతి ఉన్నప్పటికీ కుటుంబం యొక్క సహకారం, మద్దతు అధికంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎప్పటి నుంచో రావు అనుకుని వదిలేసిన బాకీలు సైతం ఈ మాసం వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇకపోతే 7వ తారీఖు రాత్రి సంభవించే రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల మిశ్రమ ఫలితాలను, మానసిక అశాంతి, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కనుక గ్రహణానంతరం గ్రహణ శాంతులు చేయించుకోవడం చాలా అవసరం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మిథున రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది.